Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meets purpose. Today, we are going to discuss about the December month editorial. Okay, సో మరి ఇది వచ్చేసి మనకి ఎంఎస్పి అండి. సో మరి ఎంఎస్పి అంటే ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం ఒకసారి. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్పి అంటే ఏంటి? మనకు చాలా మందికి ఎంఎస్పి మీద ఐడియా ఉండే ఉంటది. ఈవెన్ కొంతమంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చూడవచ్చు. మినిమం సపోర్ట్ ప్రైస్ అని అనడం జరుగుతుంది ఎంఎస్పి అంటే. సో మరి అసలు ఎంఎస్పి ఎందుకు? ఎంఎస్పి యొక్క ఇంపార్టెన్స్ ఏంది? ఇది ఎందుకు కరెంట్ అఫైర్స్ లో ఉంది? మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న స్టేట్ ఎగ్జామ్స్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు ద పాయింట్. అసలు ఎంఎస్పి అనేది ఎప్పుడు వచ్చింది? దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1965. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1965. A market invention mechanism aimed to ensure the food security. What is the main purpose? What? ఫుడ్ సెక్యూరిటీ పర్పస్ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ షీల్డ్ ఫార్మర్ ఫ్రమ్ ద డాస్టిక్ ప్రైస్ ఫాల్. ఎందుకు మరి? ఎప్పుడైతే ఇప్పుడు రైతులు పంట పండిస్తారు, ఫార్మర్స్, కొన్నిసార్లు ఏమవుతుంది, ప్రైస్ అనేది చాలా అంటే డ్రాస్టిక్ గా ప్రైస్ వల్ల అనేది చాలా డ్రాస్టిక్ లెవెల్లో వెళ్ళిపోతుంది. అంటే చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు 10 రూపాయల టమాటాలు మనకి 1 రూపీ ఒకసారి అయిపోతుంది. ఒకసారి 8 కిలో టమాటాలు కూడా ఇచ్చిన రోజులు కూడా మనం చూడొచ్చు. సో అంటే 50 పైసా. ఓకే, సో మరి ఇంత ప్రైస్ ఫాల్ అయినప్పుడు మరి రైతు అనే వాళ్ళు నష్టపోతారు. మరి అలాంటి సందర్భంలో రైతులు సూసైడ్ చేసుకోవడం కానీ ఇలాంటివి మనం చూస్తుంటాం. అట్ ద సేమ్ టైమ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్ ఆన్ ఫార్మింగ్ ఫీల్డ్. సో మరి ఫార్మింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మరి మనకి ఎంత సంపాదించినా తినేది ఫుడ్డే కాబట్టి మనకి ఫుడ్ అనేది ఇంపార్టెంట్. మరి ఫుడ్ సెక్యూరిటీ లేకపోతే మన దేశమైనా ఏ దేశమైనా కూడా ఏం ఎంత ఎదిగినా ఏం లాభం ఉండదు కదా. సో దట్స్ ద రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం కోసం మనకి ఎంఎస్పి అనేది తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నెక్స్ట్ మరి ఏ కమిషన్ దీనికి సపోర్ట్ చేసింది ఏంటి అనేది మనం తీసుకుంటే ఇక్కడ చూడండి ఎవరు రికమెండ్ చేశారు అని అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, సిఏసిపి అంటామండి. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. దీని ఒరిజినల్ గా ఏమంటామంటే ఏపీసీ అంటాం. ఏపీసీ అంటే అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్. అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కమాండింగ్ ద ఎంఎస్పి. ఇది ఎందుకు రెస్పాన్సిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. ఎంఎస్పిని కమాండ్ చేయడంలో రికమెండేషన్. అండ్ నెక్స్ట్ మరి ఎంఎస్పి అంటున్నాము అప్పటి నుంచి మినిమం సపోర్ట్ ప్రైస్. మరి దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ కాస్ట్. మనకి ప్రొడక్షన్ కాస్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము ఇక్కడ ఐడెంటిఫికేషన్ పెట్టుకున్నామండి. ఏ2 అంటే ఏంటంటే డైరెక్ట్ కాస్ట్. అంటే ఎగ్జాంపుల్ వేటి మీద వస్తుంది? సీడ్స్ మీద, ఫెర్టిలైజర్స్ మీద, మన హైడ్ లేబర్ కానీ ఇరిగేషన్ కానీ. తర్వాత A2FL అంటాం. అంటే A2 ప్లస్ అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ కాస్ట్. తర్వాత C2 అంటే కాంప్రహెన్సివ్ కాస్ట్. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ దీనికి ఒక బెంచ్ మార్క్ ని ఫిక్స్ చేయడం జరిగింది. గవర్నమెంట్ బెంచ్ మార్క్స్ తీసుకున్నప్పుడు ఎంఎస్పి సెట్ 1.5 టైమ్స్ ద ఆల్ ఇండియా వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బేస్డ్ ఆన్ A2FL. దేని మీద తీసుకుంటుందంటే ఇప్పుడు మనం ఒక ప్రైస్ ఫిక్స్ చేసేటప్పుడు ఏ విధంగా ఫిక్స్ చేస్తున్నాము, బేస్డ్ ఆన్ ఏ విధంగా మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టమాటా 10 రూపాయలు కిలో అంటున్నాం, ఏ విధంగా ఫిక్స్ చేస్తుంది అనే దాని అనేది ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి మనం చూస్తాం అన్నట్టుగా. సో మరి ఇక్కడ మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినా లేకపోతే స్టేట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినా ఇక్కడ డెప్త్ నాలెడ్జ్ మనకు అంత అవసరం లేదు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ డెప్త్ నాలెడ్జ్ ఇక్కడ. ఓకేనా? సో వీఆర్ నాట్ ఏ ప్రొఫెసర్స్ ఇన్ దిస్. ఇది మనకి మినిమం డేటా ఎంత కావాలో అంతే చదువుకుంటేనే మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో అలా అని డేటా తెలుసుకోవద్దని చెప్పను. డేటా అనేది ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఇట్ యూ కెన్ గో త్రూ ద డెప్త్. ఓకే, నెక్స్ట్ క్రాప్స్ కవర్డ్. మరి ఏ క్రాప్స్ కవర్ అయితే ఎంఎస్పి కింద అంటే అసలు ఎన్ని రకాల క్రాప్స్? ఇది మనకి పీవైక్యూలో అడిగారండి, స్టేట్ ఎగ్జామ్ లో అడిగారు, సెంట్రల్ ఎగ్జామ్ లో కూడా అడగడం జరిగింది. 23 టైప్స్ ఆఫ్ క్రాప్స్ అనేది ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంక్లూడింగ్ సెరల్స్. ఇందులో మళ్ళీ సెరల్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి, పల్సెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి, ఆయిల్ సీడ్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే తోరియా, ర్యాప్సీడ్ అండ్ మస్టర్డ్ అండ్ డీ హుక్డ్ కోకోనట్ అంటే కోప్రా అంటామండి, హ్యావ్ అడిషనల్ ఎంఎస్పి. ఓకే, నెక్స్ట్ మరి ఎంఎస్పికి ఆర్గ్యుమెంట్, సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ ఉన్నవి, అగెనిస్ట్ ఆర్గ్యుమెంట్ ఉన్నాయి. మరి సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్ అంటే ఎంఎస్పిని సపోర్ట్ చేసే ఆర్గ్యుమెంట్ చేసినవి ఏంటి అంటే ఫేవర్ గా, అండ్ అగెనిస్ట్ గా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్ ఫేవర్ అంటే ఎంఎస్పికి ఫేవర్ గా ఉన్నాయి. ఎంఎస్పి అనేది కావాలి లీగలైజింగ్. మరి అది ఎందుకు కావాలి అనే దాని మీద సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ చూడండి ఎందుకు ఉండాలి అంటున్నారంటే ప్రొటెక్షన్ అగెనిస్ట్ ద మార్కెట్ వెలటిలిటీ. అయితే మార్కెట్ లో ఇష్టం వచ్చినట్టుగా ప్రైజులు పెట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంట పండించారు రైతు, 100 కిలోలు బియ్యం 100 రూపాయలు అని అంటే మరి రైతు నష్టపోతారు కదా. లేకపోతే 100 కిలోలు టమాటో 100 రూపాయలు అంటే నష్టపోతారు. సో మరి అలా కాకుండా వాళ్ళకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటే ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ కొనాలి. అప్పుడు
రైతు కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో దానికి ప్రొటెక్షన్ అగెన్స్ట్ ద మార్కెట్ వాలటిలిటీ అంటాం. ఇది ఎందుకు అనంటే ఫెయిర్ కాంపెన్సేషన్ డ్యూరింగ్ ద ప్రైస్ క్రాషెస్. ఎప్పుడైతే ప్రైస్ క్రాషెస్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక కంపెన్సేషన్ అనేది, ఒక మంచి కంపెన్సేషన్ అనేది వాళ్ళకి లభిస్తుంది. సో ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు టమాటో ప్రైసెస్ క్రాషెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 2024 మనం చూడొచ్చు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రీజనల్ అండ్ క్రాప్ ఈక్వాలిటీ. మరి రీజనల్ అండ్ క్రాప్ ఈక్వాలిటీ అంటే రీజన్ వైజ్ గా ఇప్పుడు పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ తీసుకున్నప్పుడు అక్కడ ఎక్కువ వీట్ పండిస్తారు. సో మరి క్రాప్ ఈక్వాలిటీ ఏ విధంగా ఉంది, నాన్ సెరల్ కల్టివేషన్ కానీ ఇట్లా మనం ఏ విధంగా వీటిని అడ్రస్ చేసుకుంటూ వాళ్ళకి అక్కడ ఆ ఏరియాని బట్టి పంట పండించుకున్నప్పుడు పంట కూడా మంచిగా పండుతుంది, వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది కదా. సో ఆ విధంగా మనం రీజనల్ అండ్ క్రాప్ ఈక్వాలిటీ అనేది చూసుకోవచ్చు. తర్వాత మిటిగేటింగ్ రూరల్ డిస్ట్రెస్ అంటే ఏమవుతుంది ఇక్కడ మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మనకి ఎంఎస్పి ఏం చేస్తుంది అంటే క్రెడిట్ డిపెండెన్సీ అంటే అప్పు తీసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండి మనకి మినిమం లాభం వచ్చినప్పుడే కదా మనము గవర్నమెంట్ నుంచి మనకి మినిమం ఏదైనా సపోర్ట్ వచ్చినప్పుడు మనం ఎక్కువ అప్పు తీసుకొని పంట పండించకుండా మనం ఆ సపోర్ట్ ద్వారా వర్క్ చేసుకుంటాము. మనకు కూడా పంట పండించినాక మినిమం డబ్బులు వస్తాయి కాబట్టి మన నెక్స్ట్ పంటకు కూడా డబ్బు అనేది సేవ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఏం చేస్తుందంటే క్రెడిట్ డిపెండెన్స్ అనే దాన్ని తగ్గిస్తుంది. ఓకేనా, లీగల్ చేయడం వల్ల. అండ్ డిస్ట్రెస్ ద ఇండ్యూస్డ్ సూసైడ్స్ ని కూడా మనకు తగ్గిస్తుంది. సో మనం ఎన్సీఆర్బి డేటా తీసుకున్నప్పుడు 2023లో మనం ఇక్కడ చూసుకోవచ్చు 6083 సూసైడ్స్ బై అగ్రికల్చర్ లేబర్స్ ఇక్కడ మనం 2022లో చూడొచ్చు అన్నట్టుగా. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. తర్వాత ఎంకరేజ్, ఇలాంటి పాయింట్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. తర్వాత ఎంకరేజింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్. మరి ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తుంది అంటే ఇప్పుడు కొంతమంది చూడండి, అంటే ఇప్పుడు మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెడతాం, ఒక పంట పండిస్తున్నాం. ఆ పంట పండించినప్పుడు మరి ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టినంత మనకి లాభం వస్తేనే కదా ఆ పంట మనము పండించిన తర్వాత కూడా మనం హ్యాపీగా దాన్ని చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంకోసారి పంట వేయాలన్నా కూడా మనకి లాభం అనిపిస్తేనే చేస్తారు ఎవరైనా కూడా. ఇప్పుడు ఈ సంవత్సరం నష్టం వస్తే నెక్స్ట్ ఇయర్ అదే పంట వేస్తారు ఎవరైనా? వేయరు కదా. మరి ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి రిటర్న్స్ అనేది కంపల్సరీ ఉండాలి కదా. సో మరి మినిమం లీగల్ ఎస్పీ అనేది ఏం చేస్తుందంటే అష్యూర్డ్ ద రిటర్న్స్. మన రిటర్న్స్ అనేది మనము ఒక అష్యూర్మెంట్ అనేది తీసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా రిటర్న్ వస్తుందని ఒక నమ్మకంతో మనం వర్క్ చేయొచ్చు. అంటే 4 స్టార్ ఇన్వెస్ట్మెంట్, సీడ్స్ కానీ టెక్నాలజీ అండ్ సస్టైనబిలిటీ. ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు షుగర్ కేన్ తీసుకున్నాము, దాని యొక్క రేట్ అనేది మనము 8% ఇంక్రీజ్ అవ్వడం చూడొచ్చు. సో అంటే ఒక నమ్మకం, మనం ఈ పంట వేస్తే మనకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది, మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుంది, మనం నష్టపోము అని ఒక నమ్మకం అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెడ్యూసింగ్ ద ఎక్స్ప్లాయిటేషన్ బై ద మిడిల్ మ్యాన్. అయితే మనం చాలాసార్లు చూడొచ్చు మిడిల్ మ్యాన్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఎంఎస్పీ వల్ల ఏంటంటే మిడిల్ మ్యాన్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ టాక్లింగ్ ద క్లైమేట్ రిస్క్ అంటే మరి ఏంటి క్లైమేట్ రిస్క్ అంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అన్సీజనల్ రైన్స్ వస్తాయి. మనకు పంట మంచిగా పండి పంట తీసుకునే టైంకి ఒక సడన్ వర్షాలు వచ్చి పంట ఖరాబ్ అవడము, ఈవెన్ మ్యాంగో సీజన్ కానీ వరి సీజన్ కానీ ఇలా పంట ఖరాబ్ అవడం. మరి అలాంటి సందర్భంలో ఎంఎస్పీ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే రైతు ఎవరైతే ఈ కొంచెం పంట పండించిన వాళ్ళకి ఎక్కువ నష్టం కాకుండా మనకి మినిమం సపోర్ట్ ప్రైస్ తోటి వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నట్టుగా. సో ఇది కూడా మనకి చాలా యూస్ఫుల్. తర్వాత స్ట్రెంగ్తెన్ ద అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ ని ఇది స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అంటే మనం ఏదైనా పంట కావాలని ఇప్పుడు బియ్యం పండిస్తున్నాం, మనం ఇంతకుముందు 2023లో తీసుకున్నప్పుడు $11 బిలియన్ 22-23లో మనం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అండ్ 21.9% ఇంక్రీజ్ అయింది ఎప్పటికి 23-24కి. ఎందుకు అని అంటే మనకు ఒక నమ్మకం, మినిమం సపోర్ట్ ప్రైస్ అని వస్తుంది కాబట్టి మనం ఏదైనా పంట వేయాలంటే భయపడం. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా అంతే కదా, లాభం కావాలనుకుంటారు కదా. సో అలా. తర్వాత ఆర్గ్యుమెంట్, మరి ఎగెనిస్ట్ అంటే ఇది వద్దు అనడానికి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఒకటి ఫస్ట్ ఫిజికల్ బర్డన్ అనేది ఎక్కువ పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే హై ఫినాన్షియల్ కాస్ట్ అండ్ స్ట్రెయిన్ ఎక్స్చేంజర్, ఫిజికల్ బర్డన్ అనేది ఎక్కువ పడుతుంది అని. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఛాలెంజ్, ఇప్పుడు ఇది పెడతారు కానీ దీని ఇంప్లిమెంటేషన్ ఛాలెంజ్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అని అదొక ఎగనిస్ట్ వ్యూ ఉంది. తర్వాత ఇన్ఫ్లేషనరీ ఇంపాక్ట్ అంటే ఎంఎస్పీ మే ఇంక్రీజ్ ద ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది మేబీ పెరగొచ్చు అని అనడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ డబ్ల్యూటీఓ కంపలేషన్ రిస్క్ అంటే ఇక్కడ ఏమంటున్నారు అని అంటే లీగల్ ఎంఎస్పీ బ్రీచ్ ద సబ్సిడీ లిమిట్స్ లీడింగ్ టు ద ట్రేడ్ డిస్ప్యూట్స్. సబ్సిడీ లిమిట్స్ అనేది ఇది మేబీ ఇప్పుడు మనకు ఒక సబ్సిడీ ఉంటుంది, సబ్సిడీ లిమిట్స్లో కాకుండా అది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు అందరూ దీన్ని యూజ్ చేసుకుంటే అప్పుడు మరి అందరు పంట పండించినా పంట ఎక్కువ అయిపోతుందేమో అని చాలా రకాల ఒక పాజిటివ్ ఉన్నప్పుడు ఒక నెగిటివ్ ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. బట్ దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అంతే. తర్వాత ఇన్సఫిషియంట్ రీసోర్స్ అలొకేషన్ మేబీ సఫిషియెంట్గా ఉండకపోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. లేపు అంటే లైక్ ఇప్పుడు చూడండి, ఎంకరేజింగ్ ద కల్టివేషన్ ఆఫ్ ద వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ లైక్ వాటర్, వీట్, రైస్, వీట్ వాటికి
కావాల్సిన వాటర్ సఫిషియెంట్‌గా ఉండకపోవడము, తర్వాత ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ మనం ఎన్విరాన్మెంటల్ తీసుకున్నప్పుడు బయోడైవర్సిటీ లాస్ అండ్ సాయిల్ డిగ్రేషన్ కూడా జరగొచ్చు అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ షుగర్ కేన్ మహారాష్ట్ర 70% ఇరిగేషన్ వాటర్ అనేది యూజ్ చేసుకోవడము, ఓవర్ బర్డెన్ ప్రొక్రూట్మెంట్ సిస్టమ్, ఓవర్ బర్డెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్తున్నారు. అయితే మరి ఇక్కడ తీసుకున్నప్పుడు స్టోరేజ్ లిమిటేషన్ ఛాలెంజ్. ఇప్పుడు మనకిక్కడ చూడండి, ఇక్కడ చూడండి స్ట్రెంథెనింగ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ మనం ఇందాక బెనిఫిట్స్‌లో తీసుకున్నప్పుడు మనకిక్కడ స్టోరేజ్ అనేది ఉంటే ఏమైతుంది ఎప్పుడైతే ఇప్పుడు పంట రేట్ తక్కువ ఉంది. స్టోర్ చేసుకొని రేట్ ఎక్కువ వచ్చినంక అమ్ముకుంటారు కదా! స్టోరేజ్ అనేది ఉండడం. మరి ఇక్కడ ఏమంటున్నాడు? స్టోరేజ్ అనేది ఓవర్ బర్డెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టోరేజ్ లిమిటేషన్ అనేది ఛాలెంజ్ అయిపోతుందేమో, అందరికి ప్రొవైడ్ చేయలేమేమో అని, తర్వాత ల్యాక్ ఆఫ్ కాంప్లిమెంటరీ రీఫార్మ్స్ ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇది మరి దీన్ని ఎట్లా మెజర్ చేయొచ్చు? ఇట్స్ మెజర్ టు స్ట్రెంథెన్. దీన్ని ఎట్లా స్ట్రెంథెన్ చేయొచ్చు ఎంఎస్‌పీని అని కూడా ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ తీసుకున్నప్పుడు డెఫిషియన్సీ ప్రైస్ పేమెంట్, డీపీపీ అంటామండి, ఫుల్ ఫామ్ చూసుకోవాలి. అయితే ఇక్కడ ఏందంటే కంపెన్సేట్ ఫర్ ప్రైస్ గ్యాప్స్ త్రూ ద డైరెక్ట్ ట్రాన్స్ఫర్. అంటే చూడండి, ఇప్పుడు మధ్యప్రదేశ్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం. మధ్యప్రదేశ్‌లో మనకొక స్కీమ్ ఉంది, భువంతర్ భవన్ యోజన అని. సారీ, భుగ్తన్ యోజన అని. సో మరి ఇక్కడ ఒక స్కీమ్ ప్రకారం ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క స్కీమ్ ఉంటుంది. ఒక్కొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, అంటే సేమ్ స్కీమే అన్ని స్టేట్స్‌లో కాకుండా వాళ్ళ స్టేట్‌ని బట్టి స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్‌ని తీసుకోవడం వల్ల దీన్ని స్ట్రెంథెన్ చేయొచ్చు అని. తర్వాత డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూట్మెంట్, అంటే ఇక్కడ ఇన్వాల్వ్ ద స్టేట్స్ అండ్ లోకల్ గ్రూప్స్ వైడర్ కవరేజ్ కోసము దీన్ని స్టేట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి, అక్కడ ఉన్న లోకల్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఏదైతే మనకి ప్రొక్యూట్మెంటల్ ఇప్పుడు ఏ పంట పండిస్తే అది బెనిఫిటెడ్‌గా ఉంటుంది, అట్లా సపోర్టివ్‌గా ఉండి చెయ్యాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ వరిని పండిస్తే మరి అంత లాభం ఉంటుందా? కొంతమంది కందిపప్పు పండించాలి, కొంతమంది పెసరపప్పు పండించాలి, ఇట్లా రకరకాలుగా పండించాలి. అప్పుడు ఆ లోకల్ గ్రూప్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వి మనం ఇక్కడ ఇది చేద్దాము, అక్కడ అది చేద్దాము అని వాళ్ళకి సపోర్ట్‌గా ఉన్నప్పుడు ఇది ఎంఎస్‌పీ అనేది సహకరించగలుగుతుంది. తర్వాత ఏపీఎంసీ అండ్ ఈనామ్ ఇంటిగ్రేషన్ అని అంటే ఇదేంటంటే ఈనామ్ ఇంటిగ్రేషన్ అని ఇంటిగ్రేట్ విత్ ఈనామ్ ట్రాన్స్పరెన్సీ. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనం గుజరాత్ మోడల్ ఏపీఎంసీ యాక్ట్ రీఫార్మ్స్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ రీఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే అవసరానికి తగ్గట్టుగా మనం రీఫార్మ్స్ అనేది ఏ విధంగా తీసుకొస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. తర్వాత క్రాప్ డైవర్సిఫికేషన్ మెయిన్, ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అన్ని ప్లేస్‌లో ఒకే క్రాప్ పండించడం వల్ల దెర్ ఇస్ నో యూజ్ ఎట్ ఆల్. అందుకే మీరు లాస్ట్ ఇయర్ చాలా ఇష్యూస్ రావడం జరిగింది. గవర్నమెంట్ ఈ కందిపప్పు పండించండి, లేకపోతే రైస్ ఓన్లీ వన్ టైమే పండించండి, ఇలా చెప్పడం జరిగింది. కానీ అప్పుడు చాలా ఇష్యూస్ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పడంలో దెర్ ఇస్ 2 రీజన్స్. అంటే నేను ఇది అపోజిట్‌లో చెప్పడం లేదు. ఇప్పుడు అందరూ వరి పండిస్తారు. కందిపప్పు ధర ఏమైతది అప్పుడు? పెరుగుతది. అదే ఇప్పుడు కొంతమంది రైస్ పండించి, కొంతమంది కందిపప్పు పండిస్తే ఈక్వల్‌గా ఉంటది. అర్థమవుతుందా? సో అట్లా అన్నట్టుగా. నెక్స్ట్ క్లైమేట్ రీసైలెంట్ మెకానిజం. అయితే మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ స్కీమ్స్, ఎప్పుడైతే ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేది పెట్టాలి అని చెప్పడం జరుగుతుంది. లైక్ పీఎంఎఫ్‌బీవై లాగా ఇప్పుడు వర్షాలు బాగా వరదలు వచ్చినాయి. అలాంటి ఏదైనా వర్షపాతము లేకపోతే క్లైమేట్ వల్ల వచ్చే ఇష్యూస్ వల్ల మనం ఏదైనా ఒక స్కీమ్ లాంటిది పెట్టడము కూడా చేస్తే బెటర్‌గా ఉంటదని చెప్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు మనకి చూడండి, వరదలు వచ్చి పంట కొట్టుకపోతే మినిమమ్ ప్రైస్ అనేది ఇస్తారు. కానీ అది మరి సఫిషియెంట్‌గా ఇస్తారా? ఎకరానికి 10,000 ఇస్తే సరిపోతదా? ఎకరానికి 20,000 ఇస్తే సరిపోద్దా? లేదు కదా! సో దానికి ఒక స్కీమ్ లాంటిది పెట్టాలన్నట్టుగా చెప్తున్నారు. తర్వాత స్ట్రెంథెనింగ్ ద ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్‌ని ఖచ్చితంగా స్ట్రెంథెన్ చేయాలని చెప్తున్నారు. అంటే ఏంది? ఎంఎస్‌పీ ఆపరేషన్స్ ఫర్ కలెక్టివ్ బార్గెనింగ్. అంటే ఎంఎస్‌పీ ఆపరేషన్స్ అనేవి ప్రాపర్‌గా చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ప్రాపర్‌గా ఉండాలి. ఎక్స్పాండింగ్ ద వేర్ హౌసెస్ అంటే ఏంది? ఇక్కడ ఇన్వెస్ట్ స్టోరేజ్ త్రూ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అందరూ పంట పండించారు కానీ ప్రైస్ తక్కువ ఉంది. లేదంటే ఇప్పుడు పండించిన పంటని స్టోర్ చేయడానికి మనకి స్టోరేజ్ కావాలి. మరి ఎక్కడ స్టోర్ చేస్తాము? ఇప్పుడు పంట పండించినాక తీసుకుపోయి మార్కెట్‌లో పోస్తే మరి పంట వర్షం వస్తే ఖరాబ్ అయిద్దా కాదా? ఎండగొట్టినా ఖరాబ్ అయిద్ది. మరి అప్పుడు వాటికి ఏం కావాలి? స్టోరేజ్ హోమ్స్ కావాలి. మరి వాటి మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాలి. మరి ఓన్లీ పబ్లిక్ అంటే గవర్నమెంట్ ఒకటే చేయాలని అంటే కూడా సరిపోదు. సో దాని పీపీపీ మోడల్ వాడాలి అని అంటున్నారు. అంటే ఏంది? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ మెంబర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళని కూడా తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరుగుతుందన్నట్టుగా. ఇప్పుడు లైక్ మనకు మెట్రో లాగా. ఇప్పుడు మెట్రో కూడా మనకి పీపీటీ కదా! పీపీపీ కదా! సో అట్లా.
తర్వాత ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ ఎంఎస్పి, ఏవైతే మనం ఎక్స్పోర్ట్ చేసే పంటలు ఉంటాయి కదా, సో వాటి ఓరియంటేషన్గా కూడా మనం ఎంఎస్పి అనేది తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది. అంటే లైక్ ఎక్స్పోర్టబుల్ క్రాప్స్ లైక్ బాస్మతి రైస్ అనేది మనకి ఎక్స్పోర్ట్ చేస్తాం, సో వాటి మీద ఎంఎస్పి అనేది ఉంటే అప్పుడు రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు పండించడానికి. తర్వాత టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటిది, ఏ మనం ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, సో దాని రియల్ టైం ప్రైస్ మానిటరింగ్ లో ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండడం అనేది కూడా ఇక్కడ మనం స్ట్రెంగ్తన్ చేయొచ్చు. తర్వాత గ్రేడెడ్ ఎంఎస్పి అంటే ఇన్సెంటివ్ క్వాలిటీ ప్రొడ్యూస్ విత్ టైడ్ ప్రైజింగ్, అంటే ప్రైజెస్ అనేది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనే దాన్ని చూసుకుంటూ మనము వర్క్ చేసుకోవాలి. మరి ఇప్పుడు మనం ఇండియన్ ఫార్మర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చాలా మన ఫిజికల్ సస్టైనబిలిటీ విషయంలో తీసుకున్న, తర్వాత ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్లో తీసుకున్న, స్ట్రక్చరల్ ఇన్సఫిషియెంట్లో తీసుకున్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం జరుగుతుంది. సో మరి వాటికి ఒక సేఫ్టీనెస్ అనేది మనం కల్పించాలి. సో ఎంఎస్పి అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఎంఎస్పి, మనకి ఇది ఎడిటోరియల్ పార్ట్లో ఉన్నదండి. సో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎంఎస్పి అంటే ఏంటి, ఓకేనా, అసలు ఎంఎస్పిలో న్యూస్ కరెంట్ అఫైర్స్ ఏమొస్తుందనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు, దీని కమిటీ రికమెండేషన్ ఏంటి, ఇది ఒక పేరు చూసుకోవాలి. తర్వాత క్యాలిక్యులేషన్స్ ఈ పార్ట్ ఒకటి ఇంపార్టెంట్గా చూసుకోండి. తర్వాత గవర్నమెంట్ బెంచ్ మార్క్ అనేది ఇంపార్టెంట్. క్రాప్స్ కవర్డ్లో ఇది ఇంపార్టెంట్ అండి, ఏ క్రాప్స్ కవర్ అయితే అనేది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆర్గ్యుమెంట్, తర్వాత ఫేవర్ ఆర్గ్యుమెంట్, తర్వాత అపోజిట్ ఆర్గ్యుమెంట్ తీసుకున్నప్పుడు ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది మోస్ట్లీగా. బట్ మీకు ఈ పాయింట్స్ జస్ట్ ఎగ్జాంపుల్స్ అయితే ఒకసారి చూసుకోవాలి, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్